ద్వాదశ జ్యోతిర్లింగాలలో వైద్యనాథేశ్వరుని గురించి ఈరోజు తెలుసుకుందాం. మొబైల్ మసాలా వారి కార్తీక మాసం ప్రత్యేకమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం. పూర్వం రావణాసురుడు కఠోరమైన నియమాలతో ఒక చెట్టు క్రింద అగ్నిగుండాన్ని ఏర్పరిచి పార్థివలింగాన్ని ప్రతిష్ఠించి శివపంచాక్షరి మంత్రంతో హవన కార్యక్రమంతో నిష్ఠతో ప్రార్థించగా శివుడు రావణాసురుని కోరికను అనుసరించి తన ఆత్మలింగాన్ని ప్రసాదించారు. అయితే ఆ లింగాన్ని భూమికి తాకించగానే వెంటనే అక్కడే స్థిరపడుతుందని చెప్పి హెచ్చరించడం, ఆత్మలింగంతో లంకానగరానికి తిరుగు ప్రయాణమైనటువంటి రావణాసురుడు సంధ్యావందనం చేసేందుకు గాను తనకు కనిపించినటువంటి ఒక పశువుల కాపరికి ఆ లింగాన్ని ఇవ్వగా ఆ కాపరి ఆత్మలింగాన్ని 3 మార్లు పిలుస్తాను, రాకపోతే కింద పెట్టేస్తాను అని చెప్పి హెచ్చరించి రావణాసురుడు సంధ్యావందనం ప్రారంభించిన వెంటనే 3 మార్లు పిలిచి కింద పెట్టేస్తారు. ఫలితంగా ఆ లింగం అక్కడే స్థిరపడిపోతుంది. రావణాసురుడు ఎంతగా ఆత్మలింగాన్ని పెకిలించే ప్రయత్నం చేసినా జరగదు, కుదరదు. వైద్యనాథ దేవాలయంలో ఒక విశేషం ఉంది. సాధారణంగా ఏ శివాలయ మందిర శిఖరం పైనైనా కూడా త్రిశూలం ఉంటుంది, కానీ ఈ ఆలయ మందిర శిఖరంపై పంచశూలం ఉంది. మరి ఏ ఇతర జ్యోతిర్లింగ ఆలయాలలో కూడా ఇటువంటి అమరిక లేదు. పంచాక్షరి మంత్రంగా కలిగినటువంటి పంచముఖ శివునకు పంచప్రాణాలు అంతర్హితంగా కలిగినటువంటి శివతత్వమే ఇందులో ఉన్నటువంటి గూఢార్థంగా చెప్పుకోవాలి. అందుకే వైద్యనాథాన్ని చేరుకున్నటువంటి భక్తులందరూ కూడా పూర్వోత్తరే పారళికాభిధానే సదాశివం తం గిరిజా సమేతం సురాసురారాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం సతతం నమామి అంటూ ఆ పరమేశ్వరుణ్ణి కీర్తించుకుంటూ ఉంటారు.